మాది పల్నాడు జిల్లా రుబ్బిచర్ల మండలం అన్నవరపాడు గ్రామానికి చెందిన సరిమెల్ల సన్నిధి అనే అమ్మాయి వాళ్ళ అన్నయ్యని నేను మాట్లాడుతుంది. మా చెల్లి కొంచెం ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతుంది. ఇంతకుముందు మా చెల్లి కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో సంతగుడిపాడులో చదువుతుంది. అక్కడ ఏమైందంటే మా అమ్మాయి 10th క్లాస్ ఎగ్జామ్స్కి ముందు జ్వరం వచ్చిందని మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము అక్కడికి వెళ్ళాం. ఇమీడియట్గా వెళ్ళి మేము చూసి ఇంజక్షన్స్ అయితే తెచ్చుకొని వస్తామంటే మేడమ్స్ పంపించకుండా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇవాళ రోజున మా చెల్లి అనారోగ్యంతో పూర్తిగా నశించి ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ వచ్చి కామెరలతో నిండిపోయి అమ్మాయి బాధపడుతుంది. ప్రభుత్వం నుంచి ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మిత్రులారా, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం సందుగుడిపాడు గ్రామంలో కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలలో అదే మండలానికి చెందిన అన్నారపాడు గ్రామానికి చెందిన సరిమెల్ల సన్నిధి అనే అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఆ అమ్మాయి ఆ స్కూల్ ఫస్ట్, బాగా చదువుల తల్లి. ఆ అమ్మాయికి 10వ తరగతి పరీక్షలకు 10 రోజుల ముందుగా జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అక్కడున్న ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకి కబురు పెట్టింది. అయితే తల్లిదండ్రులు వచ్చి మా కూతుర్ని మేము వెళ్ళి చూపించుకుంటామంటే ఎగ్జామ్ దగ్గరలో ఉండి నేను పంపిస్తానని చెప్పేసి ఆ అమ్మాయిని వాళ్ళ ఎమ్మడి పంపించలేదు. సరే పంపించకపోయినా అక్కడ వైద్యం కూడా చేయించకుండా చాలా నిర్లక్ష్యానికి గురి చేసింది. ఈరోజు ఆ అమ్మాయి కామెర్లతో బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చి లోపల బాడీలో ఉన్న పార్ట్లు మొత్తం చెడిపోయి సాగు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. గత 4 నెలల నుంచి కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కూలి చేసుకునే నిరుపేద కుటుంబం ఆ కుటుంబం ఇప్పటికీ ఆ అమ్మాయి కోసం 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. అన్ని టెస్టులు చేసిన తర్వాత ఈరోజు అక్కడ హాస్పిటల్ వాళ్ళు ఈ అమ్మాయి ఇక్కడ కాదు హైదరాబాద్లో అపోలో హాస్పిటల్కి తీసుకెళ్ళండి, 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని చెప్పేసి చూస్తున్న పరిస్థితుల్లో ఏ రోజుకి ఆ రోజు కూలి చేసుకొని బతికే వీళ్ళు ఇప్పటికే తన స్తోమతకు మించి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. మళ్ళీ 15 లక్షల రూపాయలు ఖర్చు అంటే వాళ్ళ స్థాయికి మించి ఉన్నాయి. మిత్రులారా, ఈ కుటుంబాన్ని ఆ చదువుల తల్లిని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థుల ఆరోగ్యాలపై నిర్లక్ష్యం వహించిన కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై చర్య తీసుకోవాలి. అలాగే ఆ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకొని ఎలాగైనా సరే ఆ అమ్మాయి ఆరోగ్యం కుదిరిపడేంత వరకు ప్రభుత్వం అండదండ కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై భీమ్.